చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవైపు విక్రమ్తో నా పెళ్లి గురించి మావయ్య ప్రయత్నిస్తుంటే మా అన్నయ్య ఆది బావతో నిశ్చితార్థం జరిపించాడు. అసలేం జరిగిందో తెలుసా? ఏడవకు వెన్నెలా, విక్రమ్ సార్కేం కాదు. లేదు లేదు, అంతా నా వల్లే. నా కారణంగానే విక్రమ్కి పరిస్థితి వచ్చింది. అయ్యో దేవుడా, నన్నెందుకు పుట్టించావు? నీకేం కాలేదు కదా? నాకేమైనా అవుతుంది అని భయపడ్డావా వెన్నెలా? గుండె ఒక్కటే ఆగలేదు, అంతలా భయపడ్డాను. నీకోసమే బ్రతుకుతున్న ప్రాణం నిన్ను వదిలి వెళ్ళిపోతుందా చెప్పు? విక్రమ్ సార్, మీకిలా జరిగిందని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఒకటే ఏడుపు, అందుకే తీసుకొచ్చాను. వెన్నెలా, ఆ దేవుడు ఉన్నంత వరకు ఇలాంటివి ఎన్ని జరిగినా మనల్ని విడగొట్టలేరు. ఇది సత్యం. ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు వెన్నెలా. విక్రమ్ తల పగలగొట్టినా ఆ ఆదికేశవ శివకేశవ ఇంకెప్పటికీ బయటికి రారు. వాళ్ళు బయటికి రాకుండా బలంగా కేసు పెట్టాను. వాళ్ళకెంత పొగరుంటే నా కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటారా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. ఆంటీ, మీరేమీ అనుకోనంటే ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పు వెన్నెలా. విక్రమ్కి ఏం కాలేదు. ఇప్పుడు దీనికంటే సంతోషం ఇంకొకటి లేదు. జరిగిపోయిన దానికోసం కేసు పెట్టి ఆదికేశవ లైఫ్ నాశనం చేయడం వల్ల మీకొచ్చే లాభం ఏం లేదు. ఏమనుకోకుండా కేసు వాపస్ తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. వెన్నెలా, వదిలితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ గొడవకు వస్తూనే ఉంటారు. వాళ్ళు బయట ఉండడం కన్నా జైల్లో ఉండడమే మంచిది. వాళ్ళు నా సొంత మనుషులు. వాళ్ళు జైల్లో ఉంటే నేను సంతోషంగా ఉండలేను. నా గురించైనా ఆలోచించి కేసు వాపస్ తీసుకోండి. వెన్నెలా, నువ్వు బాధపడే పని ఏదీ జరగదు. మీ అన్నయ్య నువ్వు కనిపించకపోతే టెన్షన్ పడతాడు. నువ్వు త్వరగా ఇంటికెళ్ళు. సరే, వస్తాను. జాగ్రత్త. నవ్య,
తాగొద్దు అంటే ఏమన్నా ఇన్నావా నాన్న? ఈ ఒక్కసారని తాగావు, సరే తాగావు, అంతటితో ఊరుకున్నావా? నన్ను హీరోని చేసి రెచ్చగొట్టి వాడి తల పగలగొట్టేలా చేసావు. లాస్ట్కి ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు. జయాది, నువ్వలా మాట్లాడకురా, నాకు చాలా బాధగా ఉంది. ముందే నాది సెన్సిటివ్ మైండ్. దీనికేం తక్కువ లేదు, ఇంకేం మాట్లాడుకో. ఆ విక్రమ్ చచ్చాడని భయపడ్డా, కానీ వాడికేం కాలేదని తెలిసాక బయటికి పోకుండా ఎలా ఉంటావురా? ఈ పాటికి మీ బావ మనల్ని రిలీజ్ చేయించడానికి వచ్చేస్తూనే ఉంటాడు. ఎప్పుడొస్తాడో ఏమో. అదిగో చెప్తుండగానే వచ్చేశాడు మీ బావ. ఇన్స్పెక్టర్ గారు, విక్రమ్కి ఏ ప్రమాదం జరగలేదు అని తెలిసింది. మా మావయ్యని ఆదికేశవ్ని నా జామీన్ మీద రిలీజ్ చేయండి. దానికి రూల్స్ ఒప్పుకోవు రాజాబాబు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం ఎంత పెద్ద క్రైమ్ అవుతుంది. దానికి తోడు విక్రమ్ పిన్ని గారు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. వాళ్ళకి వాళ్ళు వచ్చి కేసు వెనక్కి తీసుకుంటే తప్ప నేనేం చేయలేను. బావా, ఏదో ఒకటి చేయి బావా. రేయ్, మీ బావ వచ్చింది దానికే కదా, ఏదో ఒకటి చేసి తీసుకెళ్తాడులే. మీరు కానివ్వండి. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు ఏం చేయమంటారు? 1, వాళ్ళు కేసు వెనక్కి తీసుకోవడం. 2, ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టుకి పంపడం. ఈ 2 ఆప్షన్స్. కోర్టు వరకు వెళ్ళకూడదు ఇన్స్పెక్టర్ గారు. అల్లుడు, అలా చూడు. ఇన్స్పెక్టర్, కేసు ఫైల్ చేశారా? లేదండి. నా కొడుకు కోరిక మేరకు కేసుని వెనక్కి తీసుకుంటున్నాం. అలాగేనండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు. మా అన్నయ్యది మంచి మనసు, అందుకే ఇంత జరిగినా మనసు మార్చుకొని కేసు వెనక్కి తీసుకుంటున్నాడు. మా అన్నయ్య అంత మంచి మనసు నాది కాదు. ఏ చేత్తో అయితే మా అన్నయ్యని కొట్టాడో అదే చేత్తో మా అన్నయ్య కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగమానండి. కేసు వెనక్కి తీసుకుంటాం. పూర్ణిమ, నువ్వు ఆగన్నయ్యా. నీకు అవతలి వాళ్ళ బాధే కనిపిస్తుంది, నాకు నీ మనసుకు తగిలిన గాయం కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్, దానికి ఒప్పుకుంటారో లేదో అడగండి. ఒప్పుకుంటాను ఇన్స్పెక్టర్. కానీ నా చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న ఆదికేశవ కాదు. అతని తరపున నేను కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. బావా, అల్లుడు వద్దు. ఉండాది. రాజాబాబు వద్దు. ఆగండి. ఒకసారి మీ కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీ సంస్కారం చూపించారు. అప్పుడు మీరు చేయని తప్పు నేను చేసి సంస్కారహీనుణ్ణి కాలేను. పిన్ని, సంతకం పెట్టు. కానిస్టేబుల్, వాళ్ళని రిలీజ్ చేయి.
రా నాన్న. వెళ్ళొస్తాం ఇన్స్పెక్టర్ గారు. నమస్తే మావయ్య, పదండి. రా నాన్న. లోపలికి పదండి మావయ్య. రారా. అత్తయ్య, ఆది. వెన్నెలా, వెన్నెలా, నీ బావ వచ్చేశాడు. ఇంకెందుకు బాధపడుతున్నావు? నిన్నిలా చూడలేను వెన్నెలా. ప్లీజ్ నవ్వు వెన్నెలా. అవును, ఈయన గారి చేసే పనులకి నవ్వొక్కటే తక్కువ. తప్పు చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఏదో పెద్ద ఘనకార్యం చేసొచ్చిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. చూడు పిన్ని, ఇప్పుడేం నష్టం జరిగిందని మీరు కాసేపు కామ్గా ఉంటారా? అవును, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. ఎందుకోసమో తెలుసా? నా వెన్నెల కోసం. వెన్నెల్ని తానే పెళ్లి చేసుకుంటానని ఆ విక్రమ్ గాడు నాతో ఛాలెంజ్ చేశాడు. అలాంటి వాడి తల పగలగొడితే తప్ప, అందుకే కొట్టాను. తప్పంటావో వెన్నెలా? తప్పని నువ్వెలా అంటావు? నీ మనసు నాకు తెలీదా? అవునరా, వెన్నెల మనసు తెలుసుకుంటే సరిపోతుందా? తనకి నచ్చినట్టు ఎలా ఉండాలో తెలుసుకోవలసిన అవసరం లేదా? నిన్ను పోలీసులు తీసుకెళితే నీ గురించి ఆలోచిస్తూ రాత్రంతా తను నిద్ర కూడా పోలేదురా. అది తెలుసా? అయ్యో వెన్నెలా, అవునా? నన్ను జీవితాంతం జైల్లో పెడతారని భయపడ్డావా? ఇలా చూడు, నిన్ను నన్ను విడగొట్టే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆ విక్రమ్ అది జరుగుతుందనుకుంటున్నాడు. ఈ ఆదిపైన పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోతే నేనేం చేస్తానో వాడికి బాగా తెలుసు. అందుకే భయపడి కేసు వెనక్కి తీసుకున్నాడు. అన్నయ్య, నీకు భయపడి ఆ విక్రమ్ కేసు వెనక్కి తీసుకోలేదు. నిన్న రాత్రి వెన్నెల వెళ్లి ఆ విక్రమ్ గారిని వాళ్ల పిన్నిని కాళ్ల వేళ్ల పడి బతిమలాడింది. అందుకోసమే వాళ్ళు ఆ కేసుని వెనక్కి తీసుకున్నారు. చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తుంది, మనకి తెలియకుండా ఇన్ని పనులు చేస్తుందా? ఏం వెన్నెలా, నవ్య చెప్పింది నిజమేనా? కట్టుకోబోయేవాడికి ఆపదొస్తే మనసు చంపుకుని వెళ్ళి సంబంధం లేని వాళ్ళని కాళ్లా వేళ్లా పడి బతిమాలుక్కున్నావా? విన్నావా రాజాబాబు? వెన్నెల కట్టుకోబోయే భర్త కోసం ఎంత మంచి పని చేసిందో.
ఇక మనమందరం దీన్ని మించి లేట్ చేస్తే బావుండదు. మంచి ముహూర్తం చూసి వాళ్ళకి తొందరగా పెళ్లి చేస్తే ఆ విక్రమ్ సమస్య వాళ్ళకుండదు. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం. అల్లుడు, నువ్వు సరే అని చెప్పేస్తున్నావు. నా అభిప్రాయం అవసరం లేదా? ఈ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు. మోయ, ఎందుకు ఇష్టం లేదో? నా కొడుకు బుద్ధిమంతుడిలా మారి బతుకుతున్నాడు. మిల్లు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇంకేం కావాలి? శివకేశవ, మనిషి అన్నాక డబ్బు సంపాదిస్తే సరిపోదు, మర్యాద సంపాదించాలి, నలుగురు మనుషుల్ని సంపాదించాలి. ఇదంతా నీ కొడుకు చేస్తున్నాడా? ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో తెలుసా వాడికి? అసలు గౌరవ మర్యాదలంటే అర్థం తెలుసా వాడికి? ఎవరితో పడితే వాళ్లతో గొడవలు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళొచ్చే ఇలాంటి వాడికి నా మేనకోడనిచ్చి పెళ్లి చేస్తే ఎలా సంతోషంగా బతుకుతుంది? చిన్ననా, చూడాది, నేను నీతో మాట్లాడడం లేదు, నా అల్లుడితో మాట్లాడుతున్నాను. మాట్లాడుకోండి. అది కాదు చిన్నన్నా, మీరు చెప్పినట్టు బుద్ధిగా మారి నా పనులు నేను చేసుకుంటున్నాను. ఆ విషయం నీకు తెలియదా? ఏదో కోపం రావడం వల్ల అలా కొట్టాల్సి వచ్చింది. అదే కదా నేను చేసిన తప్పు. సరే, ఇక నుంచి ఆ కోపం కూడా వదిలేస్తాను. నన్ను ఎవరు తిట్టినా అవమానించినా అంతెందుకు, కొట్టినా కూడా పడతాను. చాలా. బాబా, నా మీద నీకు నమ్మకం లేదా? నేనేం చేసినా వెన్నెల కోసమే కదా చేస్తాను. నువ్వైనా అర్థం చేసుకో బాబా. నేను అర్థం చేసుకోగలను. నాది జరుగుతున్నవి కొన్ని చూస్తే మావయ్య నిన్ను అపార్థం చేసుకున్నాడు. తొందరలోనే నిన్ను అర్థం చేసుకుంటాడు. బాధపడకు. సూపర్ అల్లుడు, నువ్వన్నదే చాలా కరెక్ట్. సరే అల్లుడు, ఇది ఎప్పుడూ ఉండేదేలే గాని రేపు జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. జరిగిందంతా మర్చిపోయి రేపే నిశ్చితార్థం పెట్టుకుని పత్రిక రాయించుకుందాం అల్లుడు. సరే మోయ, నాకు పొలంలో కొంచెం పనుంది, చూసుకొని వస్తాను. ఏంటే, ముహూర్తాలే కదా పెడుతున్నారు, దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ముహూర్తాలు పెట్టడం అంటే నీకంత చిన్న విషయంలా కనిపిస్తుందా? నాకు ఆదికేశవకి పెళ్ళని డేట్ ఫిక్స్ చేసి లగ్న పత్రిక రాస్తున్నారు. అక్కడి నుంచి అన్నయ్య పెళ్లి ఏర్పాట్ల గురించి ఆలోచిస్తాడు. ఊరంతా పెళ్లి కార్డులు పంచుతారు. అంతా జరుగుతున్న టైంలో నేను విక్రమ్ని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిస్తే నన్ను అర్థం చేసుకుని విక్రమ్తో నా పెళ్లి చేస్తాడని ఎలా అనుకుంటున్నావే? అప్పుడు నన్ను అర్థం చేసుకోవడం కాదే, నా మీద అన్నయ్యకు అసహ్యం పుడుతుంది.
ఇప్పటికే పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయినందుకు అన్నయ్య ఎన్నో అవమానాలు పడ్డాడు. మళ్ళీ పెళ్లి కార్డులు పంచి పెళ్లి ముహూర్తాలు నిర్ణయించాక ఎలా నాకు విక్రమ్కు పెళ్లి చేస్తాడు చెప్పు? నువ్వన్నది కరెక్టే వెన్నెల. పది మందికి పెళ్లి కార్డులు పంచిన తర్వాత పెళ్లి ఆగిపోవడం అల్లుడే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అర్థం చేసుకుంటారన్నది అబద్ధం. అదే మావయ్య నా బాధంతా. నాన్న, అలాంటప్పుడు రేపటి వరకు ఎదురు చూడకుండా ఇప్పుడే బావకి ఏదో ఒకటి చెప్పి జరిగే కార్యక్రమాన్ని ఆపొచ్చు కదా. అవును మావయ్య, రేపు పత్రిక రాసుకున్నాక తెలిసినా అది అన్నయ్యకి తలవంపులు తెచ్చిందాన్నే అవుతాను. ఇంత జరుగుతున్నా ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తే చెప్పడానికి నా దగ్గర సమాధానం ఉండదు. తప్పు చేశావమ్మా అని ఒక్క మాట అంటే చాలు మావయ్య, నా గుండె ఆగిపోతుంది. అది జరగకూడదంటే అన్నయ్యని నువ్వు ఒప్పించాలి. రేపు జరిగే కార్యక్రమం జరగకుండా ఆపాలి. నువ్వు చెప్పేది నిజమే వెన్నెల, కానీ అల్లుడికి ఏం చెప్పి ఒప్పించాలో అర్థం కావడం లేదు.